హలో ఎవ్రీవన్. సో ఇవాళ నేను మీ అందరికీ కూడా ఇంట్లోనే రాఖీలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికి మనం A4 కలర్ పేపర్స్ ఉంటాయి కదండి, సో అవి యూస్ చేస్తున్నాను. అలానే గ్లూ, అలాగే థ్రెడ్ కావాలి. సిల్క్ థ్రెడ్ ఉంటే సిల్క్ థ్రెడ్ యూస్ చేసుకోండి, నా దగ్గర లేదు అందుకని నేను నార్మల్ థ్రెడ్తో చేస్తున్నాను. అలానే సిజర్, పెన్ అండ్ ఫెవిక్విక్, అలానే మనకి కొంచెం థిక్గా ఉండే ఇలాంటివి దొరుకుతాయి కదా, లైక్ బుక్ పైన ఉన్న కవర్స్ కానీ, సో అలాంటివి ఉంటాయి కదా, సో వాటిని యూస్ చేసుకుంటున్నాను అనమాట. ముందుగా ఇలా ఒక చిన్న ముక్కనే నేను ఇలా కట్ చేసుకున్నాను రెక్టాంగిల్ షేప్లో. దీన్ని నేను మనం సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ చేసినప్పుడు ఎలా అయితే మనం థ్రెడ్ని రోల్ చేస్తామో దీన్ని ఇలానే చుట్టుకోవాలి. సిల్క్ థ్రెడ్ అయితే ఇంకా బాగా షైనింగ్గా కనిపిస్తుంది, బట్ నా దగ్గర లేదనమాట. సో ఇంట్లో ఏమున్నాయో వాటితోనే తయారు చేయాలి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఈజీగా ఎవరైనా కూడా చేసుకోవచ్చు. అండ్ పిల్లల్ని ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి DIYస్తో మనం వాళ్ళని ఎంగేజ్ చేయొచ్చు అనమాట. సో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, వాళ్ళ బ్రదర్స్కి లేదా సిస్టర్స్కి ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తున్నందుకు. అండ్ ఇది రాఖీలో మాత్రమే కాదు, మనం ఫ్రెండ్షిప్ బ్యాండ్స్లో కూడా చేసుకోవచ్చు అనమాట. దీన్ని ఇలా మనం థ్రెడ్ని మొత్తం ఇలా చుట్టుకున్న తర్వాత ఈ పేపర్కి మనం ఫుల్గా రోల్ చేసుకోవాలి. చాలా అంటే చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను నేను మీకు ఈ వీడియోలో. ఎందుకంటే అసలు ఎప్పుడు క్రాఫ్ట్ చేయని వాళ్ళు కూడా ఫస్ట్ టైం ఈ వీడియో చూసినట్లయితే ఈజీగా చేసుకోవచ్చు. అండ్ నేను ఇందులో మొత్తం 5 టైప్స్ చూపిస్తున్నాను, అన్నీ కూడా ఆల్మోస్ట్ పేపర్తోనే అనమాట. నేను ఎక్కువ ఎక్విప్మెంట్ ఏమీ యూస్ చేయట్లేదు, ఓన్లీ A4 పేపర్స్ అని చూసారు కదా, వాటిని మాత్రమే యూస్ చేస్తున్నాను. ఇంకా చాలామంది ఎక్కువ డెకరేట్ చేసుకోవడానికి చాలా స్టోన్ లేసెస్ అని ఇంకా చాలా యూస్ చేస్తూ ఉంటారు, బట్ మనం అన్నీ యూస్ చేయట్లేదు అనమాట. ఎందుకంటే అందరి దగ్గర ఇప్పుడు అవి అవైలబుల్గా ఉండవు కదా, సో అందుకని మన దగ్గర ఏవి ఉన్నాయో వాటితో చేసుకునేలాగా చూపిస్తున్నాను. సో ఇలా చేసుకున్న తర్వాత వీటికి మీ దగ్గర పంచింగ్ మిషన్ ఉంటే పంచింగ్ మిషన్తో, లేదు అంటే పెన్తో ఒక హోల్స్ అటు ఒకటి ఇటు ఒకటి హోల్స్ చేసుకుని దానికి థ్రెడ్ని మనం ముడి వేసేసుకుంటే మన రాఖీ రెడీ అయిపోయినట్టే. దీనికి నేను ఏం చేస్తున్నాను అంటే, సరదాగా పిల్లలకి పేర్లు రాసామనుకోండి ఇంకా ఎక్కువ ఇష్టపడతారు కదా, సో అందుకని చెప్పి నేను దీని మీద మనో అని చెప్పి పేరు రాస్తున్నాను. దీనికి కూడా నేను పేపర్ని సన్నగా కట్ చేసుకుని దాంతోనే నేను ఇలా మనో అని చెప్పి రాస్తున్నాను. MANO చిన్నగా రాస్తున్నాను అనమాట. సో మీ దగ్గర ఒకవేళ ఫెవిక్రిల్లో మనకి కలర్స్ వస్తుంటాయి కదా, ఇప్పుడు మనం ఎక్కువ పెయింటింగ్కి యూస్ చేస్తూ ఉంటాము, సో అలాంటి ఫెవిక్రిల్ మీ దగ్గర ఉంటే దాంతో ఇంకా ఈజీగా డైరెక్ట్గా రాసేసుకోవచ్చు. గ్లిటర్ ఫెవిక్రిల్స్ అలాంటివి తీసుకుంటే, బట్ నా దగ్గర అవి కూడా లేవన్నమాట. అందుకని నేను సరదాగా ఇలా నేమ్ అనేది రాస్తున్నాను. ఇలా ఉంటే పిల్లలు ఇంకా ఇష్టపడతారు, వాళ్ళ పేరుంది కదా వాళ్ళ రాఖీ మీద అని. సో ఇలా చేసుకోవడమే చాలా ఈజీ. మరి మన ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ దిస్ రాఖీ, మన ఫస్ట్ రాఖీ అవుట్పుట్ ఎలా వచ్చిందో చూడాలనుకుంటున్నారా? చూడండి, మన రాఖీ రెడీ అయిపోయింది. సో ఇది మన ఫస్ట్ రాఖీ. ఇప్పుడు ఇంకొకటి చూద్దాము. దీనికి నేను పింక్ కలర్ A4 పేపర్స్ తీసుకుని ఇలా స్ట్రిప్స్ కింద కట్ చేసుకున్నాను. అండ్ వీటిని ఇలా రౌండ్గా మనం స్టిక్ చేసేసుకోవాలి. సో ఇలా మిడిల్లోకి స్టిక్ చేసుకున్న తర్వాత ఇంకొక స్ట్రిప్ తీసుకుని ఫస్ట్ కింద స్టిక్ చేసుకోవాలి, అలానే పైన కూడా స్టిక్ చేసుకోవాలన్నమాట. సో ఇలా మనం స్టిక్ చేసుకున్నాక మొత్తం అన్నీ కూడా మనం ఇలానే స్టిక్ చేసుకోవాలి. ఒక ఫ్లవర్ షేప్లో మనం వీటిని ఇలా స్టిక్ చేసుకోవాలి. జస్ట్ ఒక 1 మినిట్ మనం దాన్ని గట్టిగా ప్రెస్ చేస్తే అది స్టిక్ అయిపోతుంది, ఇంకా ఊడరాదు. సో ఇలా మనం ఒక ఫ్లవర్ షేప్లో మొత్తం అన్నీ కూడా మిగతా స్ట్రిప్స్ అన్నీ కూడా మనం స్టిక్ చేసేసుకుందాము. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత నేను దీనికి ఇంకొంచెం బాగా కనిపించడం కోసం పైన ఒక ఎల్లో కలర్ని సర్కిల్లో కట్ చేసుకుని దాన్ని స్మైలీ ఫేస్లా పెట్టుకున్నాను. అండ్ వెనకాల వచ్చి సేమ్ సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ లాగా మనం ఎలా అయితే మనం థ్రెడ్ని రోల్ చేస్తామో అలా రోల్ చేసి నార్మల్ థ్రెడ్డే యూస్ చేస్తాను, నేను ఎక్కడ కూడా సిల్క్ థ్రెడ్ యూస్ చేయలేదన్నమాట. సో రోల్ చేసి స్టిక్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం థర్డ్ రాఖీ చూద్దాము. థర్డ్ రాఖీ ఏంటి అంటే మల్టీ కలర్తో వస్తుంది, ఫ్లవర్ లాగా. సో దీనికి నేను ఇలాగా పేపర్స్ తీసుకుని ఒకదానికొకటి అన్నీ కూడా స్టిక్ చేసేసుకున్నా. ఇంత సైజ్ వద్దు అంటే దీన్ని మనం హాఫ్ కూడా చేసేసుకుంటే ఇంకా చిన్నగా వస్తుంది అనమాట. అండ్ దీన్ని మనం ఇప్పుడు ఇలాగా ముందుకి వెనక్కి మనం ఒక ఫ్యాన్ని ఎలా అయితే చేస్తామో అలాగా ఇలా మనం మొత్తం ఫోల్డ్ చేసేసుకోవాలి.
చాలా ఈజీ ఇది ఫోల్డింగ్. పిల్లల్ని చేయమన్నా కూడా చేసేసుకుంటారు. సో వాళ్ళకి జస్ట్ ఒక 5 to 10 మినిట్స్ టైం పడుతుంది. అండ్ పిల్లలు కూడా చాలా త్వరగా చేసుకుంటారు అండ్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారనమాట ఇలాంటి రాఖీస్ చేసుకున్నప్పుడు. సో లాస్ట్లో మనం దీన్ని మొత్తం స్టిక్ చేసుకోవాలి. ఇలా అంతా చేసిన తర్వాత దీన్ని ఇలా రౌండ్గా స్టిక్ చేసేసుకోవాలి. ఇలా రౌండ్గా అయిన తర్వాత చూడండి జాగ్రత్తగా, ఇలా రౌండ్గా అయిన తర్వాత ఏం చేయాలి అంటే జస్ట్ ఇలా అన్నాము అంటే ఇది ఒక ఫ్లవర్లా అయిపోతుంది అనమాట. నేను మళ్ళీ చూపిస్తున్నా చూడండి. ఇలా ఉంది కదా, దీన్ని ఇలా అంటే ఫ్లవర్లా అయిపోతుంది. సో అంతే. ఇప్పుడు నేను మొత్తం గ్లూ పెట్టి బ్యాక్ సైడ్ ఏమో నేను సపోర్ట్కి ఒక A4 పేపర్ని రౌండ్గా కట్ చేసుకుని సపోర్ట్ ఇచ్చాను. అండ్ ఫ్రంట్ వచ్చి గ్లూతో స్టిక్ చేసుకుంటే ఇది ఇలా స్టిక్ అయిపోయి ఉంటుంది. అండ్ మిడిల్లో కొంచెం గ్యాప్ ఉంది కదా, దాన్ని ఫిల్ చేయడం కోసం నేను ఇక్కడ ఫెవిక్విక్తో ఒక బీడ్ని స్టిక్ చేస్తున్నాను. నార్మల్ గ్లూతో అంత తొందరగా స్టిక్ అవ్వదు. సో నేను అందుకే ఇక్కడ బీడ్ని స్టిక్ చేయడానికి మాత్రమే ఫెవిక్విక్ యూస్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర ఫెవిక్విక్ లేకపోతే ఫెవికాల్తో కూడా మీరు స్టిక్ చేసుకోవచ్చు, స్టిక్ అవుతుంది. సో ఇది మన థర్డ్ రాఖీ. అలానే ఇప్పుడు మనం నెక్స్ట్ రాఖీ చూద్దాము. ఇలా ఒక సర్కిల్ షేప్లో మనం ఒక పేపర్ని కట్ చేసుకుని దీన్ని స్పైరల్ అంటాం కదా, సో అలాగా దీన్ని మొత్తం కూడా ఒకే ఈక్వల్ లెంత్తో మనం మొత్తం స్పైరల్ షేప్లో మనం మొత్తం కట్ చేసుకోవాలి. మొత్తం అన్ని రాఖీస్ చూసిన తర్వాత మీకు ఏది బాగా నచ్చింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయడం అస్సలు మర్చిపోకండి. సో ఇలా స్పైరల్ అయిపోయిన తర్వాత దీన్ని మనం ఎండ్లో ఇలా ఒక చిన్న డిజైన్ లాగా చేసుకుంటే దీన్ని మనం రోల్ చేసుకున్నప్పుడు లుక్ బాగుంటుందన్నమాట. సో ఇలా మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు మనం దీన్ని రోల్ చేసుకుందాము. మీకు ఇలా చేత్తో రోల్ చేయడం రాకపోతే మీరు ఒక టూత్పిక్ ఏమైనా తీసుకుని టూత్పిక్కి కూడా రోల్ చేసుకోవచ్చు. చాలా ఈజీ అండి, అస్సలు కష్టపడక్కర్లేదు. జస్ట్ పేపర్స్ ఉంటే చాలు, మనం ఇలా యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర పేపర్స్ కూడా లేవు అనుకోండి, వైట్ పేపర్స్ తీసుకుని వాటికి కొంచెం మనం వాటర్ కలర్స్తో పెయింట్ వేసామనుకో ఇలా కలర్స్ అవుతాయి కదా, సో అలా కూడా సరదాగా ట్రై చేసుకోవచ్చు అనమాట. సో ఇలా చిన్నగా ఫ్లవర్ చేసుకున్న తర్వాత దీన్ని నేను ఒక పేపర్కి స్టిక్ చేసేస్తున్నాను. నేను ఎల్లో కదా అని చెప్పి కింద రెడ్ కలర్ బేస్ తీసుకున్నా అండ్ దాన్ని మళ్ళీ ఒక కార్డ్బోర్డ్ షీట్ లాంటి దానికి నేను కవర్ ఉంటుంది కదా, ఆ కవర్ షీట్ దానికి నేను స్టిక్ చేస్తున్నా, అంటే కొంచెం థిక్నెస్ ఉంటుంది కదా అని చెప్పి. అండ్ చుట్టూ మొత్తం గ్లూ పెడుతున్నాను. నా దగ్గర ఇక్కడ ఓన్లీ ఈ స్టోన్స్ మాత్రమే ఉన్నాయి ఇంట్లో, సో వాటిని నేను జస్ట్ డెకరేషన్ కోసం అని చెప్పి వీటిని స్టిక్ చేస్తున్నాను అనమాట. సో ఇలా మొత్తం స్టిక్ చేసుకుంటే ఇది ఒక ఫ్లవర్ లాగా కనిపిస్తుంది అండ్ చిన్న చిన్న పిల్లలకి హ్యాండ్స్కి చాలా అందంగా ఉంటుందన్నమాట. సో ఇది మన ఫైనల్ అవుట్లుక్. ఇది కూడా బాగుంది కదా క్యూట్గా. సో దీనికి మనం కావాలంటే రెడ్ థ్రెడే పెట్టుకోవచ్చు, నేను కొంచెం డిఫరెంట్గా ఉంటుందని గ్రీన్ పెట్టాను. అండ్ ఇప్పుడు మన ఫైనల్ ఏంటి అంటే ఫోటోతో కూడా ఇప్పుడు చాలామంది చేస్తున్నారు కదా, సో నేను ఫోటోతో యూస్ చేద్దామని చెప్పి ఒక చిన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటోని ఇలా సర్క్యులర్ షేప్లో నేను కట్ చేసుకుని దాని కింద నేను ఒక బుక్కి అట్టు ఉంటుంది కదండి, సో అట్టని నేను సర్కిల్ షేప్లో కట్ చేసి దాని మీద ఇది స్టిక్ చేశాను. అండ్ దాని మీద చుట్టూ కూడా నేను ఈ స్టోన్స్ని స్టిక్ చేసేస్తున్నా. మీ దగ్గర ఒకవేళ స్టోన్ చైన్స్, బాల్ చైన్స్ ఇలాంటివి ఉన్నాయనుకోండి, వాటిని కూడా మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా కంప్లీట్గా స్టిక్ చేసేసుకుంటే మన రాఖీ రెడీ అయిపోయినట్టే. సో దీనికి వెనకాల మనం థ్రెడ్ యాడ్ చేసేసుకుంటే ఇది కూడా మనకి రాఖీ అనమాట. సో చాలా బాగుంది కదా. సో ఈ 5 మీకు ఏది బాగా నచ్చింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.